ఏమో ఆయనకి ఇష్టం లేదు ఫోటోలు తీయడానికి వద్దన్నారు. ఎలాగో మహా కష్టం మీద ఒక వాళ్ళిద్దరు ఫోటోలు తీశానని చెప్పేసి అన్నాడు. నిజమే, యేసురత్నయ్య గారికి ఉన్నటువంటి భయము అది నిజమైనటువంటి భయం. ఎందుకంటే చాలామంది కోటల్లో ఘనకార్యం చేస్తున్నాము, మాకు డబ్బు పంపండి అని చెప్పేసి పాశ్చాత్య దేశాలకు చేయి చాపి దేవుని యొక్క నామానికి అవగాహన తెచ్చి ఇది ఒక వ్యాపారంగా తయారు చేసినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క సువార్తను ఒక వ్యాపారంగా మార్చి ధనవంతులైతున్నటువంటి సువార్తికులని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ రకంగా ఫోటోలు తీస్తే మనం కూడా అదే పని చేస్తున్నామని అని చెప్పేసి ఇతరులు అనుకుంటారు. కాబట్టి మీరేం ఫోటోలు తీయొద్దు అని చెప్పేసి ఆయన అందరికీ హెచ్చరించారు. ఒకసారి మేము ఫోటోలు తీసుకోవడానికి కూడా వీలు పడలేదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకనే చేసామంటే వృద్ధులైనటువంటి దైవజనులు ఆయన చెప్పే మెసేజ్ ఒక రికార్డు రూపంలో ఉండాలని, అది మా కుటుంబం కొరకని చెప్పేసి దీన్ని అరేంజ్ చేయించాం. అంతేగాని పాశ్చాత్య దేశాల కొరకు కాదు. ఇది దేవుడు ఇంతవరకు ఈ సహవాసాన్ని ఆ భయంకరమైనటువంటి పాశ్చాత్య దేశస్తుల యొక్క ఎయిడ్ ఈ సహవాసం కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. పాశ్చాత్యుల యొక్క ఆ ఎయిడ్స్ అనే వ్యాధి అంటే పాశ్చాత్యుల యొక్క డబ్బు ఈ సహవాసానికి అంటకుండా ఉండేటట్టు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి దేవుడు యేసుప్రభు ధనవంతుడును, ఇండియాలో ఉన్నటువంటి ధనవంతుడు ఇండియాలో ఉన్నటువంటి యేసుప్రభు పేదోడు కాదు. ఏంటండి, అక్కడో యేసుప్రభు ఇక్కడో యేసుప్రభు కాదు ఉంది. ఆయన ధనవంతుడును, ఇక్కడ ఉన్నటువంటి యేసుప్రభు పేదోడు కాదు. తాను పిలిచినటువంటి బిడ్డలను ఆయన ఏ విధముగా దానియేలు గారు ప్రార్థన చేద్దామని. మహాప్రేమయు కనికరం కలిగిన మా క్రీస్తు ప్రభువా, నా తండ్రి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, పేదవారము దరిద్రులము పెంట దెబ్బల ఉండవలసిన మమ్మలను మా ప్రేమ గల మాసం రక్షించి నీవు మాకు దేవుడు అయినంత కొరకు ఈ గొప్ప ధన్యత కొరకు మీ పాదములకి స్తోత్రం స్వామి. దేవా, మీరు మమ్మల్ని కరుణించండి. నువ్వు రాబోతున్నావు ప్రభా, పరలోకము నుండి కేక వినబడుతున్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీరు కేక వేస్తున్నారు మా స్వామి. ఈ దినములో మేము సిద్ధపడకుండా ఆ జాగ్రత్తగా ఉన్నట్లయితే, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ప్రభు మీ దగ్గర నుంచి మేము పారిపోవడం ప్రయత్నం చేయగా మేము సిద్ధపడి ప్రభు అయిన యేసు రమ్మని మేము కేక వేయడం తగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచండి మనం చేసుకుంటున్నాం. ప్రేమ గల మా స్వామి, మీ దైవాలనే తండ్రి మేము సిద్ధపడుటకు మీరు చేసిన ఏర్పాట్ల కొరకు మీ పాదనకి స్తోత్రం నాయన. ఈ కూటములలో రక్షింపబడిన వారు తండ్రి ఆత్మలో ఎదుగుటకు తండ్రి మీరు చేసిన ఏర్పాటు కొరకు మీ పాదనకి స్తోత్రములు. రక్షించబడి ఆత్మలో తగ్గిపోయిన వారు, పడిపోయిన వారు తిరిగి లేచుట కొరకు మీ కూడా ఏర్పాటు చేశారు. మీ పాదనకి స్తోత్రం ఆయన. రక్షణ లేని బిడ్డలకు రక్షించబడ్డానికి మీరు కూడా ఏర్పాటు చేశారు. ఇన్ని తెగల వారి కొరకు ప్రభా మీరు ఏర్పాటు కొరకు మీ పాదనకి స్తోత్రములు. దూరం నుండి మీ సేవకులను తెచ్చుకొచ్చారు ప్రభా, వారు భారంతో దూరం నుంచి వచ్చారు తండ్రి. మీ వర్తమానములు అందించుండగా ప్రభా అవి మా హృదయంలో ఫలించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి మనం చేసుకుంటున్నాం ప్రభా. ఇంకో కొద్ది నిమిషంలో నన్ను మరిపరిచి చిన్న వాక్యం తండ్రి అందించడానికి సహాయం చేసి నడిపించండి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు పుణ్యానుకున్నాం స్వామి. ఇప్పుడు మా పెద్దవాళ్ళు గారు చెప్పినట్లుగా ఈ ఫోటోలు తీయించడం కానీ ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు. వాల్ పోస్టులు వేస్తున్నాం, చాలా వాల్ పోస్టులు అనగా ఈ కూడా విషయమై వేస్తున్నారు. దీనిలో మీ ఫోటో ఎందుకు వేయకూడదు, చాలామంది ఫోటోలు వేస్తారు కదా వాల్ పోస్టుల్లో, ఎందుకు వేయకూడదని చెప్పని చాలా గొడవ చేశారు చాలామంది. అది ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు. అందువలన ఇన్నిసార్లు జరిగేటటువంటి కోటాల్లో అక్కడ నా ఫోటో వేయడానికి ఇష్టపడలేదు. ప్రియారా, దేవుని దయ వలన ఇంతవరకు కాపాడుతున్నాడు. అసలు నాకు ఎంతవరకు తెలియదు. నేను చెప్పాను మా పెద్దవాళ్ళ గారికి బట్టికే నేను రాశాను ఒక నెల 10 రోజుల క్రితం. ప్రభువు నాతో మాట్లాడినారు 73వ సంవత్సరంలో
నీకు 15 సంవత్సరాలు ఆయుష్ అని చెప్పన్నారు. ఆ 15 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తయిపోతుంది. ఒకవేళ ప్రభు నన్ను తీసుకుంటాడేమో నాకు తెలియదు. ఎవరికి నేను చెప్పలేదు, ఇప్పటికి మీకే రాస్తానని చెప్పింది. నేను రాశాను ఉత్తరం నెల 15 రోజుల క్రితం. దాన్ని బట్టి ఒకవేళ మా ఇల్లు గారు ఏర్పాటు చేశారమ్మా ఈ వీడియో, అంతేగాని ఇతర దేశంలో పంపడానికి కాదు. దేవుని దయ వలన ఈ 44 సంవత్సరాల సేవలో ఎన్నడనూ మీ ఇతర దేశంలో చూడలేదు. ఏ ద్వారా దాత కూడా అడగంత మనందరి ప్రార్థన ద్వారా ఇక్కడ సేవ జరుగుతుంది. ఇదంతా దేవునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లుగాక. ప్రియులారా, సరే నేను చెప్పినాను, ఈ ప్రభువులను తీవ్రంగా చెప్పినందువలన నేను దాని నన్ను తీసుకోమంటాను. నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం కాబట్టి ఒకవేళ ఈ సంవత్సరం ఒకవేళ నేను వెళ్ళిపోతుండమేమో. కాబట్టి మరి ఆ ఉద్యోగులుగా నాకు అంత ఇష్టం లేదు. దేవుని దయ వలన ఈ 42 సంవత్సరాల సేవలో ఎన్నడనూ ఆ విధంగా పశ్చిమ దేశంలో చూడలేదు. చాలామంది అడిగారు, మీరు ఎందుకు మాతో కలవకూడదు, మీరు చేసే సేవ చాలా పెద్ద సేవ కదా, మీతో ఉన్నట్టు సేవకులందరికీ మేము ఇల్లు కట్టిస్తాం, జీతాలు ఏర్పాటు చేస్తాం, తర్వాత మీకు కూడా మంచి ఏర్పాటు చేస్తామని చెప్పని అడిగారు. కానీ మా ఆత్మీయ తండ్రి దానిలయ్య గారు మాకు ఈ విశ్వాసం నేర్పి వెళ్ళిపోయారు. ఆ విశ్వాసంలో మేము అన్నాం, నేను చనిపోయే వరకు కూడా ఆ విశ్వాసంలో ఉంటానని చెప్పినాను. రెండవదిగా ఈ దినంలో చాలామంది మరి ఎందుకు ఇంకా మీరు సంఘాలతోటి కలిసి ఉంటారు, విడిపోవాలి కదా, వేరైపోయినందు కదా, ఎందుకు మీరు విడిపోకూడదు అనే ఒత్తిడి కూడా చాలామంది చేశారు. కానీ ఆ భక్తులు చెప్పింది ఏంటంటే, మన సంఘంతో కలిసి సేవ చేయాలి. వారితో ఏకమైపోయి వారి మరి తగాదాల్లో పాల్గొనడం కాదు, కానీ సంఘాలలో మనం ఉండి సంఘాలతో కలిసి అక్కడ పనివారితో కలిసి మనం సేవ చేయాలి. మన సేవ సంఘాలతో కలిసిన సేవ, కానీ వేరైపోయి మేము పరిశుద్ధం అని చెప్పని ఆ విధంగా విడిపోయే సేవ కాదు అని ఆ దైవజనుడు చెప్పినారు దానిలయ్య గారు. కాబట్టి ఆ దైవజనుడు చెప్పిన మాటను బట్టి నేను బ్రతికుండగా మటుకు జరగడానికి లేదు. మళ్ళీ సంఘాలకు విడిపోవడం ఉండలేవండి, ప్రభు కొరకు నిలబడని చెప్పని ఆ విధంగానే ప్రభుత్వ సేవలో బిజీ 42 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి సేవ కొరకు ప్రార్థన చేయండి. ఆ పరిశుద్ధమైన లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి 9 వాక్యాలు చదువుకుందాం. మళ్ళీ లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి నుండి 9 వాక్యాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి. మత్తయి వార్త పొరపాటు చెప్పారు, క్షమించాడు. మత్తయి వార్త 13వ అధ్యాయము మొదటి నుంచి 19 వాక్యములు చదువుకున్నాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన ఎద్దుకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ దినులందరూ ధరిని నిలిచిండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను.